హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలతో పులావ్. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడండి. ఆ టైంలో ఎండు రొయ్యలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వంట తొందరగా పూర్తయినట్లు అనిపిస్తుంది. రుచి కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకి వెరైటీగా చేసి పెట్టినట్లు కూడా అనిపిస్తుంది. ఒకసారి ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ పైకి చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి రొయ్యలను యాడ్ చేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయ్యాక వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఎడ్జెస్ని క్లీన్ చేసుకోవాలి. హెడ్, టేల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారో కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వాటర్ యాడ్ చేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి కూడా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైకి కుక్కర్ని తీసుకొని ఇందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, ఇలాచీని యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చిని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న రొయ్యల నుంచి వాటర్ తీసేసి రొయ్యలని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసినట్లయితే కారాన్ని స్కిప్ చేయొచ్చు. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు రైస్ నానింది కదా, ఇందులోకి 1 కప్పుకి 1 కప్పున్నర కంటే ఎక్కువ, 2 కప్పుల కంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసాక ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయాక ఈ ఎండు రొయ్యల పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మనం పచ్చిమిర్చి, కారం కూడా యాడ్ చేసాం కదా, ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు. మీకు ఇష్టం అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎండు రొయ్యల పులావ్ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.